देवताभ्याय देवं देवतीम् नमस्ते भवति शतायुः पुरुषश्शतेन्द्रिय आयुष्ये शतमा अग्रो देवं महागणपतिदेवनुग्रहप्राप्तिरस्तु तथास्तु। गणपतिभ्यश्च देवताभ्याय नमः। यजमानस्य देवगोत्रोद्भवस्य आनवीनामधेयस्य श्रवन्नामधेयस्य श्रियाङ्गनामधेयस्य सह कुटुम्बानाम् आरुकुलगोत्रोद्भवस्य मनमोहन रेड्डी नामधेयस्य उमादेवी नामधेयस्य सह कुटुम्बानाम् यजमानस्य देवताभ्याय नमः। वासुदेवप्रियाय रक्षकाय मरिरक्षकाय नमो देवदेवं दस्माअग्नवीः प्रो देवेभ्याय देवं दस्माअग्नवेदः विष्णुं गुरुदेवताभ्याय नमन्तरे ध्रुवन्तदेवतिः कालमुच्चहरणं सर्वव्याधिनिवारणं विघ्नेश्वरः स्वामिनात्पादोदकं देवदेवेभ्यो देवतिः नमन्देभ्याय देवे तस्मात्मने नमः। शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुष्मान् अनुग्रहादेव सिद्धिरस्तु तथास्तु। అందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చెప్పినా ఉన్నాడు ఇక్కడ మీరందరూ రావడము చాలా సంతోషము. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనము ఎటువంటి వారికి ఓటు వేస్తే ఎటువంటి వాళ్ళు రావాలనేది ఆలోచన మీకు ఇప్పుడే మీరు సెట్ అయిపోయి ఉంటారు. ఇక్కడ కూడా ఇంతకు ముందు కూడా ఒకసారి కన్వర్స్ వచ్చినాం మనము. ఆయన ఇంటింటి ప్రచారం జరిగింది. మీకు అమ్మగారు కూడా ఒకసారి మీతో పార్టీ నేను ఉండా అని చెప్పి నిలబడము. మళ్ళీ మహిళా లోకం నిద్ర లేవాలి మీరు, ఎందుకంటే మహిళలు ముందు ఉండాలి, మగవాళ్ళతో సమానం ఉన్నారు కాబట్టి. ఒక పరిస్థితి ప్రగతి ఉందా, సమాజం ముందుకు పోతుందా, అసలు వెనక్కి పోతుందా, మనం సభ్య సమాజంలో ఉన్నామా, అనాగరికంలో ఉన్నామా, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉంది. నిజానికి ఒకప్పుడు మహిళలు ఎంతో ధైర్యంగా బయటకు వస్తా అన్నారు, కానీ ఈనాడు మహిళలు బయటికి పోయే పరిస్థితి లేదు. ఈరోజు మహిళా చైతన్యాన్ని చాటాల్సిన అవసరం ఉంది. మనందరము కలిసికట్టుగా ఉండి సభ్య సమాజాన్ని స్థాపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజ్యము పిచ్చోడి చేతిలో రాయి అయింది. నిజానికి మనము మన భవిష్యత్ ఏమి, మన ప్రణాళికలు ఏమి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సభ్య సమాజం మనకు కావాలి. మనకు కాదు, మన రాబోయే భవిష్యత్ తరాలకు కూడా, మన బిడ్డలకు వాళ్ళ బిడ్డలకి అంతా కూడా ఒక చక్కటి, ఒక సరైనటువంటి భవిష్యత్ ప్రణాళికలు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా మార్పు అవసరము. కాబట్టి మనమందరం కూడా ఈరోజు మన ఓటు వేసే విషయంలో ఒక చక్కటి నిర్ణయం, ఓటుకే చాలా విలువైనటువంటి ఈ ఓటును దుర్వినియోగం ఎవరు కూడా చేస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మనం నిలబడే అవకాశం కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని, ఇప్పుడు మనకున్నటువంటి ఈ పరిస్థితిని చక్కగా సరైనటువంటి ఆలోచనతో మనము నిర్ణయించుకొని మన ఓటు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన మహిళా చైతన్యాన్ని చాటాలని చెప్పేసి కోరుకుంటూ విరమిస్తున్నాను. దీన్ని మీరు చాలా దీర్ఘంగా అంతర్గతంగా ఆలోచించాల్సిన అవసరం.
5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వాన్ని చూసాం. కడప జిల్లా సొంత జిల్లా, నేను రాజశేఖర రెడ్డి కొడుకును, ఆయన కంటే మెరుగైన పరిపాలన అందిస్తా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజలందరినీ కూడా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి పంపించేసినాడు. మంచి పరిపాలన చేయిస్తారని ఆశించి ప్రతి ఒక్కరూ ఓటేశారు. ఈరోజు ప్రజలందరినీ దగా చేసినాడు. ఇక్కడ మనం కడప విషయానికి వస్తాం. కడపలో 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నామ్మా, ఎన్ని రోజులకు ఒకసారి మీకు నీళ్ళు వస్తున్నాయి? 4 రోజులు. సో నీళ్ళతో ఇబ్బందిగా. మనం పొద్దున్నే నిద్ర లేస్తే ప్రతి ఒక్కడికి నీళ్ళు అవసరం కదా. మొహం కడుక్కోవాలనే నీళ్ళు కావాలా, తాగాలనే నీళ్ళు కావాలి. ఎండలు ఎట్లున్నాయి? 43-44 డిగ్రీలు ఎండలు ఉన్నాయి. కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఇంత పెద్ద మంత్రి పదవిలో ఉన్నాడే, కడప నగరానికి శాశ్వతంగా నీటి పరిష్కారం చేద్దామని ఈయనకు ఆలోచన రాలేదా? చేయాల్సిన బాధ్యత లేదా? ఇంత ఘోరంగా వీళ్ళు పాలకులయ్యి ఓట్లు వేయించుకొని 50,000 మెజార్టీతో గెలిచి తాగునీళ్ళు ఇవ్వలేకపోతున్నారంటే మళ్ళీ వీళ్ళు మీ ఇళ్ళకు వచ్చి ఓటు అడిగే హక్కు ఉంది అని ఎప్పుడు అడుగుతాం. మళ్ళీ అడుగుతారా వీళ్ళు? ఇటువంటి వ్యక్తులకు ఓట్లు వేస్తే ఇటువంటి కష్టాలే వస్తాయి. మేము 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. 2014లో నేను ఎంపీగా పోటీ చేసిన, ఓడిపోయినా కూడా నిరంతరం నాకు ప్రజాప్రతినిధి కాకపోయినా నిరంతరం ప్రజల్లో ఉన్నాం, ప్రజాసేవ చేస్తాను. ఈరోజు నా భార్య మాధవి ఆమె ఎమ్మెల్యేకి పోటీ చేస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా కడపలో ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఏ పార్టీలో కూడా మహిళ పోటీ చేయాల, మొదటిసారిగా పోటీ చేస్తాం. అమ్మా మీ ఇళ్ళ అందరికీ వచ్చి ఓటు అడిగిందా అమ్మా? ఎంతమంది అడిగి ఒకసారి చేతులు ఎత్తండమ్మా. ఇంతమంది ఇళ్ళకి వచ్చింది. అంజద్ బాషా గారు ఓటు అడిగాడమ్మా. వచ్చి ఎవరింటికన్నా వచ్చి ఓటు అడిగాడా? 6 నెలల నుంచి కష్టపడి ఇంటింటికి తిరిగి మీ సమస్యలు, మీ ప్రాంతంలో ఉన్న కష్టాలు సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కారం చేయాలన్న ఆలోచనతో తిరిగి ప్రతి ప్రాంతము తిరిగి, ప్రతి ఇంటిని తిరిగి, తలుపు తట్టి ప్రతి ఓట్లు అడిగితే ఇంక మీరు ఏం చేస్తారో మీరు చేయదలుచుకుని చేయండి. ఇప్పుడే నా సోదరు చెప్తా ఉంది, సమాజంలో మార్పు రావాలి. మార్పు రానిది ఇటువంటి వ్యక్తులకు మళ్ళీ అవకాశం ఇస్తే, ఒక మహిళను ఏ విధంగా ఈయన సోదరుడు మాట్లాడాడో మీకు అందరికీ తెలుసా? మీకు అందరికీ గుర్తుందమ్మా? ఒక మహిళను పట్టుకొని ఎంత కించపరిచే విధంగా నీకు పోటీ వస్తూ ఉందని చెప్పి భయంకరంగా మాట్లాడే, అవన్నీ కూడా ఆ పదజాలన్నీ మనం వాడలేము. భూములు ఆక్యుపై చేసుకుంటూ ఉన్నారు, చుట్టుపక్కల కొండలు కొట్టేసి మట్టి అమ్ముకుంటూ ఉన్నారు, ఇసుక అమ్ముకుంటూ ఉన్నారు, ప్రైవేట్ భూములను బెదిరిస్తూ ఉన్నారు, మహిళలను బెదిరిస్తూ ఉన్నారు. సురేంద్ర గారు సన్మానిస్తున్నారు. ఇప్పుడు రియాజ్ గారు ఉన్నారు. రియాజ్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. యువకుడు వీళ్ళందరూ పార్టీలో చేరడము. అదేవిధంగా కరీం ఉన్నారు. కరీం గారికి కూడా పండుగ వేసి శ్రీనివాసరెడ్డి గారు షేక్ షా గారు ముందుకు రండి. షేక్ షా గారిని కూడా ఎస్సీ పార్టీలో ఆహ్వానిస్తున్నారు. వెంకటేశ్వర్, ఆరిఫ్, ఓకే. ఈరోజు కడపలో 33వ డివిజన్లో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరడం జరిగింది. ఈరోజు కార్యక్రమం మంచిగా జరిగింది.
ప్లస్ ఒక కులం పేరు మీద ఓటు అడగడం ఎంతవరకు పద్ధతి? మీరు గిన పని చేసి అమ్మ మేము ఈ పని చేసినాం మాకు ఓటు వేయండి అని అడగండి, అది ఓకే. కానీ ఒక కులం మేము సాయిబులం మాకు ఓటు వేయండి, ఇది ఎంతవరకు పద్ధతి అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మా శ్రీనివాసులు రెడ్డి అన్న క్యాడర్లో లేనప్పుడే రవీంద్రనగర్ బ్రిడ్జి చేపించారు, ఏ రోడ్ల మసీద్ ఎదురుగా రోడ్డు వేయించారు. ఈ కాలంలో 1000 రూపాయలు చూసి ఇస్తామన్నా కూడా ఈ రోజుల్లో 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి కడప టౌన్ మొత్తం సీసీ కెమెరాలు వేయించారు. అలాంటి మనిషి ఈరోజు వచ్చి ఓట్లు అడుగుతాడు, అడిగే హక్కు ఉంది ఆయనకి, కాబట్టి అడుగుతున్నారు. మాధవి అక్క ఒక ఎజెండా తీసుకొని వచ్చి ఓటు అడుగుతాను, నేను కడపకు ఇది చేస్తాను, మీరు నాకు ఓటు వేయండి అని అడుగుతాను. మీరు ఏం చేసినారని అడుగుతున్నాను. 10 సంవత్సరాలు మీరు పార్టీ కడపలో ఎమ్మెల్యేగా ఉండి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఏం చేశారో ఒకటి చూపించండి. మా శ్రీనివాసులు రెడ్డి అన్న చేసినట్టు మీ కళ్ళ ముందర కళ్ళు కట్టినట్టు ఉండాలి. కాబట్టి కడప ప్రజానికానికి విన్నవించుకోవడం ఏమనగా, ఏ క్యాండిడేట్ ఎలాంటోడు, ఎంత చదువుకుని ఉన్నాడా లేదా, సంస్కారవంతుడు ఉన్నారా లేదా అనేది చూసి ఆలోచించి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఓటు వేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. నా పేరు ఎస్కే భాష, తెలుగుదేశం లీడర్. ఓకే, ఈరోజు దాదాపు 30 నుంచి 40 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం చేరడం జరిగినది 33వ డివిజన్లో. రియాజ్ అన్న కానీ, కరీమన్న కానీ, వాసు అన్న కానీ, ఇలాంటి అంతా ఫ్యామిలీలో 30 నుంచి 40 కుటుంబాలు చేరడం జరిగింది. ఈరోజు 33వ డివిజన్లో జరిగిన వైఎస్ఆర్ నుంచి టీడీపీలో చేరిన 30 నుంచి 50 కుటుంబాల వరకు చేయడం జరిగింది. ఇందులో అందరూ వాళ్ళ ఏదైతే బాధలు ఉన్నాయో, వాళ్ళు ఏదైతే వాంట్స్ నీడ్స్ ఉన్నాయో వచ్చి తెలియడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల్లో మనకు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో, మళ్ళీ దాంట్లో 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎంలా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి పనులు జరగలేదు, ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతూ, మన మాధవి మేడం వచ్చిన తర్వాత ఏదైతే కడుపులో జరుగుతున్నాయో ఒక మేనిఫెస్టో ప్రకారంగా మనం ఏం చేయబోతున్నామని చెప్పేసి ఒక పాంప్లెట్, ఒక మేనిఫెస్టోలా తయారు చేసి చెప్పడం చాలా నిజంగా మనకు సంతోషకరంగా ఉంది. ఇటువంటి పరిణామం ఎప్పుడు కడపలో జరగలేదు. అసలు ఈ స్టేట్లో ఎవరు కూడా ఏ క్యాండిడేట్ నుంచి, ఇప్పుడు స్టేట్ నుంచి మామూలుగా మేనిఫెస్టో వస్తుంటాయి, అవి కామనే. కానీ ఒక క్యాండిడేటు ఒక కడప నుంచి మన నిలబడిన మాధవి మేడము దీని కడప మీద శ్రద్ధ పెట్టి ఒక మేనిఫెస్టోలా నేను ఇది గెలిచిన తర్వాత ఇది చేయబోతున్నాను అని చెప్పి మాటలో చెప్పకుండా ఒక మేనిఫెస్టోలా తయారు చేసి ఇవ్వడం ఇది ఎక్కడ జరిగినది. సో ఈ విధంగా ఇంట్రెస్టెడ్ పని చేయాలని, మనతో ఉండాలని, ప్రజలకు సేవ చేయాలని ఒక ఆకాంక్షతో వచ్చిన మేడంని మనం వాళ్ళతో ఉంటామని చెప్పేసి అందరం వచ్చేసి చాలా సంతోషంగా జాయిన్ అయ్యి ఈరోజు జరగడం జరిగింది. నేను షేక్ ఎస్దాని, టీడీపీ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బిట్టా మిథున్, 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము ఉన్నాం. ఈరోజు మా డివిజన్లో మన అన్న వాళ్ళు, వాసు అన్న కానీ వీళ్ళు కానీ చేయడం మాకు ఎంతో చాలా సంతోషకరంగా ఉంది. దాదాపు 30 నుంచి 50 కుటుంబాలు మన అభివృద్ధికి ఆకాంక్షించి ఈరోజు వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. మాధవి మేడం వల్ల ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాము. ఆ కష్టానికి ప్రతిఫలమే ఇదన్నమాట. ఈరోజు వీళ్ళ జాయినింగ్స్ కానీ ఎలా అయినా టీడీపీని ఈసారి గెలిపించుకొని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసి మన మాధవి గారిని ఎమ్మెల్యేగా చూడాలనేది మా అందరి కోరిక, అభిలాష. దానికి వీళ్ళు కూడా మాకు సహాయంగా ఈరోజు వచ్చి ఆ పార్టీ నుంచి నచ్చక ఇక్కడ చేరడం ద్వారా ఇంకా ఎక్కువ మనం ముందుకు పార్టీని నడిపించుకొని వెళ్ళడానికి మాకు అందరికీ అవకాశం దొరికింది. దీనికి మేము ఎంతో సంతోషిస్తూ వాళ్ళని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తాం. 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ.